ఈనాటి ధ్యాన కీర్తన 122 కీర్తన భాగమై ఉంది. ఈ 122వ కీర్తన భాగంలో దాగి ఉన్న సత్యాన్ని మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఇది కూడా యాత్రా కీర్తన ఉన్నది. మన జీవిత యాత్రలో దైవ సన్నిధిని ప్రేమిస్తూ దేవుణ్ణి సేవించే వారముగా ఉంటే దేవుడటండి అన్ని విధముల అన్ని విషయాల్లోనూ వర్ధిల్లింపజేస్తాడట. ప్రియులారా, మనము దేవుని పిల్లలం. మన జీవిత యాత్రలో మనం చేయవలసిన కార్యం ఏమిటంటే దైవ సన్నిధిని ప్రేమించే మనసు మనము కలిగి ఉండాలి. దైవ సన్నిధిని ప్రేమించే మనసు కలిగి దేవుణ్ణి సేవిస్తే ఆ దేవుడు మన అన్ని విషయాల్లోనూ వర్ధిల్లింపజేస్తాడట. నమ్మిన వారు స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిని ప్రేమించే మనసు దేవుని బిడ్డలమైన మనం కలిగి ఉండాలి. దైవ సన్నిధిని ప్రేమించే మనసు మనకు లేకుండా ఎంతకాలం భక్తి చేసినా దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు అని బైబిల్ చెప్తుంది. కనుక దేవుని బిడ్డలు ఎప్పుడూ దైవ సన్నిధిని ప్రేమించే మనసు కలిగి ప్రభుని సేవించాలనేదే ఈ కీర్తనలో ఉన్న ముఖ్య ఉద్దేశం. కనుక మనల్ని అన్ని విషయాల్లో దేవుడు వర్ధిల్లింప చేయాలి అంటే మనము దేవుని సన్నిధిని ప్రేమించే మనసుతోనే భక్తి చేయాలి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగాలి. ప్రియులారా, గమనించాలి. ఎందుకు దైవ సన్నిధిని ప్రేమించే మనసు కలిగి ఉండాలంటున్నాడంటే ఆది మానవుడైన ఆదామవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి తద్వారా దైవ సన్నిధికి దూరమైపోయారు. ఆదికాండం 3వ అధ్యాయం 22 నుంచి 24 వరకు ఉన్న వచనాల్లో ఆ మాటలు ఉన్నాయి. అక్కడ ఒక్కరు చదవండి. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ చెయ్యి చాపి జీవవృక్ష ఫలాలు కూడా తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దానిని సేద్యపరచుటకు ఏదేని తోటలో నుండి అతన్ని పంపివేసెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేని తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షానికి పోవు మార్గమున కాచుటకు అటూ ఇటూ తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలువబెట్టెను. ఆది మానవుడైన ఆదామవ్వలు దైవ సన్నిధి దూరమైపోయారు. ఎందుకు దైవ సన్నిధి నుంచి వారు దూరం అయ్యారంటే దేవుడే వారిని దూరంగా పెట్టాడంటే ఎంతకేను. ఆనాడు దైవ సన్నిధి ఏదేను తోటలో వారు అనుభవించేవారు. ఏదేను తోట అనగా దేవుడు ఏర్పాటు చేసిన తోట, దేవుని తోట. అటువంటి ఏదేను తోటలో నిత్యము కూడా ఆదామవ్వలు దైవ సన్నిధిని అనుభవించేవారు. దేవుని స్వరం వినేవారు. దేవుడు వచ్చి మాట్లాడేవాడు. ఆయన సన్నిధిలో ఉన్న ఆనందాన్ని వారికి ఇచ్చేవాడు ప్రతిరోజు. అయితే వారు ఎప్పుడైతే దేవుడు తినవద్దని వృక్షఫలాన్ని తిన్నారో వారి హృదయములు ఎప్పుడైతే చెడుగు ప్రవేశించింది, ఆ చెడుగే దేవునితో మేము కూడా సమానులమే అనే మనసు వారిలో కలగజేసిందటే. దేవుడు మానవులను తన రూపములో తన పోలికలో సృజించి తన జీవాత్మనిచ్చి జీవాత్మగా చేసినా కానీ మానవుడు దేవునితో సమానుడు కాడు.
మానవుణ్ణి దేవుడు కొంచెము, తనకంటే కొంచెము తక్కువ వానిగానే చేశాడు. కానీ మానవుడు ఎన్నటన్నటికీ దేవునితో సమానుడు కాలేడండి. ఈ మానవుడు దేవుని కొరకే సృజించబడ్డాడు. ఆయన సన్నిధిలో ఉన్న ఆనందాన్ని అనుభవించేవాడిగా ఉండడానికే దేవుడు మానవుని సృజించాడు. అటువంటి మానవుడు దేవునితో సమానుడిగా ఎప్పుడైతే ఎంచుకునే మనసు ఆయనలోకి వచ్చిందో అప్పుడే దేవుడు అంటున్నాడు, ఆ మనసు చెడ్డది. దేవునితో ఏ మానవుడు సమానుడు కాదు. సమానుడు అనుకుంటే అతడు చెడ్డ మనసు కలిగి ఉన్నాడు కనుక అటువంటి చెడ్డ మనసుతో తనతోనే ఆ ఏదైనా తోటలను ఉండి ఆ జీవవృక్ష ఫలాలు కూడా తిని నిరంతరము ఆ చెడ్డ మనసుతోనే జీవిస్తాడేమోనని దేవుడు ఆ ఏదైనా తోట నుంచే శాశ్వతంగా మానవుణ్ణి త్రోసివేశాడు, వెళ్ళగొట్టాడు. కనుక ప్రియులారా, దేవుని సన్నిధికి ఆ రీతిగా మానవుడు దూరమైపోయాడు. మానవుని హృదయంలోని చెడుతనం దేవునితో సమానులము అనిపించింది కనుక అది దేవుని దృష్టిలో చెడ్డదై ఉన్నది. కనుక ఈ చెడుతనం ఎప్పుడైతే మానవుని మనసులో తొలగిపోతుందో అప్పుడే మరలా దైవ సన్నిధిని మానవుడు అనుభవించగలడు. అందుకే దేవుడు ఆ చెడుతనం తొలగిపోయే వరకు ఈ మానవుణ్ణి దూరముగా పెట్టాడు ఆయన సన్నిధికి. ప్రియులారా, మానవుణ్ణి దేవుడు తన సన్నిధికి దూరంగా పెట్టినా కానీ దేవుడు మాత్రం మానవుడితో మాట్లాడడం మానలేదు. ఎందుకంటే ఆయన మాట విని ఈ మానవుడు దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాడని, దేవునితో నేను సమానును కాదు, దేవుడు నాకంటే గొప్పవాడు, నేను దేవుని వాడనే, నేను కలిగి ఉన్నవన్నీ దేవుడు ఇచ్చేవే అనే మనసు ఈ మానవుల్లోనికి రావాలని దేవదేవుడు మానవుడిని దూరం పెట్టిన, ఆయన సన్నిధి దూరం పెట్టినా కానీ దేవుడు మానవులతో మాట్లాడడం మానలేదని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. ఎప్పటికైనా మానవుడు మార్పు పొందుతాడని, దేవుని యొక్క ఆలోచన అర్థం చేసుకుంటాడని, దేవుని నామానికి మహిమకరంగా జీవిస్తాడని దేవదేవుని యొక్క సంకల్పం. అందుకే ఆయన మానవులతో మాట్లాడడం మానలేదండి. దానికి నిదర్శనముగా ఆదికాండములోనే ఉంది. 4వ అధ్యాయములో మనం చూసినట్లయితే ప్రియులారా, ఆది మానవులైన ఆదామవ్వలకు దేవుడిచ్చిన సంతానం మొట్టమొదటి వాడు కయీను, రెండేవాడు హేబేల్. అటువంటి కయీనుతో దేవుడు మాట్లాడినట్లుగా రాయబడింది అక్కడ. కయీను, నీకు కోపమేలా, నువ్వెందుకు ముఖము చిన్నబుచ్చుకున్నావు? నువ్వు సత్క్రియ చేసిన ఎడల నువ్వు తల ఎత్తుకోవా? సత్క్రియ చేయని ఎడల నీ వాకిట పాపము పొంచి ఉండును, అది నిన్ను ఏలునని చెప్పాడు. స్తోత్రం చెబుతారా అందరూ? సత్క్రియ ఏంటి? సత్క్రియ అంటే నేను దేవుని వాడనే, నా కలిగవన్నీ దేవుడివే. ఇది సత్క్రియ. అదే మంచి మనసు అంటే అదే. నేను దేవుని వాడను, దేవుని కొరకు సృజించబడిన వాడను, దేవుడే నన్ను సృజించాడు, నేను కలిగినవన్నీ దేవుడిచ్చినవే. అది సత్క్రియ అంటే. ఈ మనసు మానవుల్లోకి రావాలి. కయీనులో లేదట మనసు, హేబేలులో ఉందా మనసు. అందుకే హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయీను అర్పణ దేవుడు అంగీకరించలేదని రాయబడి ఉంది. తన అర్పణ ఎప్పుడైతే దేవుడు అంగీకరించలేదో కయీనుకి దేవుని మీద కోపం వచ్చింది, తన తమ్ముడైన హేబేలు మీద కూడా కోపం వచ్చింది. అందుకే దేవుడు చెబుతున్నాడు, ఎందుకు కయీను నా మీద నీ కోపం, నువ్వెందుకు ముఖం చిన్నబుచ్చుకుంటున్నావు అని ఆ దేవదేవుడు కయీనుతో మాట్లాడాడు. కయీను ఉన్న లోపాన్ని ఎత్తు చూపించాడు. నీలో సత్క్రియ లేదు, మంచి మనసు లేదు, నీ మనసు చెడిపోయింది,
అందుకే నీ వాకిట పాపం పొంచి ఉంది, ఆ పాపమే నిన్ను నడిపిస్తుంది తెలుసుకో అని దేవుడు కయీనుతో చెప్పినా కానీ కయీను తన పాపాన్ని ఒప్పుకోలేదు, దేవునికి లోబడనూ లేదు. అందుకే దేవదేవుడు కయీనుకు ఒక ముద్ర వేశాడండి. ఏమిటా ముద్ర? ఇతడు లోక సంబంధి అని అర్థం. లోక సంబంధం అంటే శాపగ్రస్తుడు, దేవుని ఆశీర్వాదానికి పాత్రుడు కాడు అని దేవుడే కయీనుపై ముద్ర వేశాడు. అప్పుడు కయీను మాట పలుకుతాడండి. 4వ అధ్యాయం 16లో మాట ఉంటుంది చూడండి. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి కొద్ది బిగ్గరగా చదవరా తల్లి, ఏదెనుకు తూర్పు దిక్కున కాపురం ఉండేను. స్తోత్రం చెల్లిస్తారు అందరూ. కనుక కయీను దైవ సన్నిధికి దూరం అయిపోయాడు. దేవుడే చెప్పాడు, ఇగో నీవు నా సన్నిధికి దూరం అయిపోతున్నావు, నువ్వు దేశదిమ్మరవై ఉంటావు, అంటే నువ్వు శాపగ్రస్తుడవు, నా సన్నిధిలో ఉన్న ఆశీర్వాదం నువ్వు పొందలేవు. నువ్వెంత ప్రయాసపడినా, ఎంతగానో ప్రయాసపడి ఎంత పాటుపడినా నువ్వు నా ఆశీర్వాదాన్ని చూడలేవని, నా సన్నిధిలో ఉన్న ఆశీర్వాదం అనుభవించలేవని దేవదేవుడు కయీనుతో చెప్పినప్పుడు కయీను లోబడలేదండి, దేవునికి అప్పగించుకోలేదండి, పశ్చాత్తాపడలేదండి. నీ సన్నిధిలో ఆనందం నాకు కావాలి, ఆశీర్వాదం నాకు కావాలని దేవునికి చెప్పుకోకుండా దైవ సన్నిధి నుంచి దూరం వెళ్ళిపోయాడంట. స్తోత్రం చెల్లిందాం అందరం. ఇవేళ కూడా చూడండి, దైవ సన్నిధిని అనుభవించకుండా, దైవ సన్నిధిని ప్రేమించకుండా లోకాన్నే ప్రేమించేవారు అధికమైపోయారు ఈనాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు దైవ సన్నిధిని ప్రేమించేవారి కంటే లోకమనే ప్రేమించేవారు అధికమైపోయారు. లోకములో లోకాశలు ఉన్నాయి, అవే దైవ సన్నిధికి మానవుణ్ణి దూరం చేస్తున్నాయి. కానీ దైవ సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాన్ని మానవుడు కోల్పోయి లోకం వైపే చూస్తున్నాడు, కానీ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నాడు, కానీ దైవ సన్నిధిని ప్రేమించలేని స్థితిలో మానవుడు దిగజారిపోయాడు. దైవ సన్నిధికి వస్తూ కూడా దైవ సన్నిధిని ప్రేమించకపోతే మనము కూడా ఎవరమంటే కయీను లాంటి వారమే. అందుకే మరొక చోట అంటాడు, మనము కయీను వంటి వారము కాకూడదు అంటాడు. మనం లోకములో ఉన్న వాటిని కాదు ప్రేమించడం, దైవ సన్నిధిని ప్రేమించే వారంగా ఉండాలి. దైవ సన్నిధిని ప్రేమించకుండా లోకములో ఉన్న వాటిని ప్రేమించే మనసు మనలో ఉంటే మనము కూడా కయీను వంటి వారమే, లోక సంబంధులమే. దేవుని బిడ్డలు అన్నిటికీ కాలేం. ఎంతకాలం భక్తి చేసినా నువ్వు దైవ సన్నిధిని మనం ప్రేమించే మనసు లేకపోతే ఎన్నటన్నిటికీ కూడా మనము దేవుని బిడ్డలం కాలేము. దేవుడు ఆయన బిడ్డలుగా మనల్ని అంగీకరించడు, లోక సంబంధులుగానే చూస్తాడు, కానీ ఆయన సంబంధులుగా ఆయన చూడడు. అందుకే కీర్తన చెప్తుంది, దేవుని బిడ్డలమైన మనం, ప్రభు నమ్ముకున్న మనం మన జీవిత యాత్రలో దైవ సన్నిధిని ప్రేమించే మనసుతో దేవుణ్ణి సేవించాలి. దేవుని సన్నిధిని ప్రేమించే మనసు మనకు లేకుండా ఎంతకాలం భక్తి చేసినా దానివల్ల ప్రయోజనం ఏమాత్రమో ఉండదని కీర్తన మనకు బోధిస్తుందండి. కనుక ప్రియులారా, దైవ సన్నిధిని ప్రేమించే మనసుతో మనం భక్తి చేస్తే దేవుడు మనల్ని అన్ని విషయాల్లోనూ వర్ధిల్లింపజేస్తాడట. గమనించాలి, కీర్తన ప్రభు ఏర్పరచుకున్న ఇశ్రాయేలు ప్రజలు జీవిత యాత్రలో ఎదురైనటువంటి విషయాలను ఈ కీర్తన భాగములో తెలియజేశా. దైవ సన్నిధిని కోల్పోయిన మానవుడితో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు, మాటలు వింటున్నాడు, దేవుని స్వరాన్ని వింటున్నాడు, కానీ దైవ చిత్తాన మానవుడు గ్రహించలేకపోతున్నాడండి. దేవునికి భక్తి చేస్తున్నాడు,
ఎన్నెన్నో భక్తి కార్యాలు చేస్తున్నాడు కయ్యని వలె, కానీ దేవుని స్వరాన్ని వినలేకపోతున్నాడు. ఆయన సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు వాడు అనుభవించలేకపోతున్నాడు. అటువంటి మానవుడు మళ్ళా దైవ సన్నిధిలో ఉన్న ఆశీర్వాదం అనుభవించాలి, నిత్య జీవానికి పాత్రుడు కావాలి, నిత్యనాశనములోనికి వెళ్ళకూడదని దేవదేవుడు పూర్వకాలము నుండి కూడా మానవులతో మాట్లాడుతూనే ఉన్నాడని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది. పూర్వకాలము నుండి మానవులతో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రియులారా, ఎవరైతే ఆయన మాట విని ఆయన వైపు తిరుగుతారో, ఆయన చిత్తాన్ని గ్రహిస్తారో, ఆయన సన్నిధిని ప్రేమించే మనసు కలిగి ఉంటారో, వారికి ఆయన సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు వారందరికీ దయచేయాలనేదే దేవుని సంకల్పం. హల్లెలూయా. చదవండి ప్రియులారా, కీర్తనలు 16వ కీర్తన 11వ వచనములో ఆయన సన్నిధిలో ఏముందో, ఎటువంటి ఆశీర్వాదం ఉందో రాయబడింది. హల్లెలూయా. దైవ సన్నిధిని ప్రేమించే మనసు మనకుంటే ఆయన జీవ మార్గాన్ని మనకు తెలియజేస్తాడు. నిత్యం ఆయనతో ఎలా జీవించాలో తెలియజేస్తాడు. అంతేకాదు ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. అసంపూర్ణ సంతోషం కాదు, సంపూర్ణ సంతోషం. ప్రతి విషయంలోనూ కూడా సంతోషించే అనుభవాన్ని దేవుడు ఇస్తాడు. ఆయన కుడి చేతిలో నిత్య సుఖశాంతులు ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుని ఆశీర్వాదాలండి. ఇటువంటి దేవుని ఆశీర్వాదం మనం పొందాలంటే ఆయన సన్నిధిని ప్రేమించే మనసు మనకు ఉండాలి. ఆయన సన్నిధిని ప్రేమించే మనసు మనకు ఉండాలండి. ప్రియులారా, క్రీస్తు పూర్వం దేవదేవుడు తన కొరకు కొంతమంది ప్రజలను ప్రత్యేకపరుచుకున్నాడు. మన పితరుడైన అబ్రహాముని పిలిచిన దేవుడు అబ్రహాముతోనే చెప్పాడు, నీ సంతానమును నేను విస్తరింపజేస్తాను అని చెప్పిన దేవుడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కుమారులో ఒకడైన యాకోబును దీవించి 12 గోత్రాల ఇశ్రాయేలు ప్రజలుగా విస్తరింపజేసి వారిని దేవుడు తన ప్రజలుగా ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే వారికి ఇశ్రాయేలీయులు అని పేరు. ఇశ్రాయేలీయులు అనగా దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు అని అర్థం. దేవుడు ఏర్పరచుకున్న ప్రజలనే ఇశ్రాయేలీయులు అంటారు. అటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు వారు చేసిన మొరను దేవుడు విని, ఎందుకంటే ఐగుప్తుకు బానిసలుగా అప్పగించినోడు దేవుడే. దైవ సన్నిధిని ప్రేమించే మనసు ఎప్పుడైతే వారిలోకి లేదో వారిని చెరకు అప్పగించేసేవాడు దేవుడు. ఐగుప్తులో బానిసలుగా ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టారట, అయ్యా ఈ ఐగుప్తు బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించవా. ఇది ఎలా ఉందని రాశారండి అక్కడ, ఐగుప్తు ఇనుప కొలుమని రాశారు. ఇనుప కొలుము ఎప్పుడైనా చూసారా? పోనీ ఇనుప కొలుము ఇనాన్ని పదును పెట్టడానికి కాలుస్తారు. కత్తికి మనం పదును పెట్టినా పట్టుకెళ్ళినా వాడు అగ్నిలో పెట్టి బాగా మండించి ఆ కత్తి కూడా అగ్ని వల్ల అయ్యే వరకు ఉంచి అప్పుడు దాన్ని సరిచేస్తాడు, పదును పెడతాడు. అది ఇనుప కొలుము అంటే. ఐగుప్తు దేశంలో కూడా దేవుని ప్రజలు అంతగా వేధించబడ్డారంట, అంతగా బాధించబడ్డారంట. ఆ బాధను భరించలేని ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెడితే దేవుడు వారి మొర విని మోషేను వారిని విడిపించడం కొరకు నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. తల్లి గర్భములో రూపించిన నాటి నుంచి ఐగుప్తులో ఉండగానే మోషేను దేవుడు పుట్టించాడు. అక్కడ మోషే జీవితంలో ఎన్నెన్నో కార్యాలు దేవుడు చేస్తూ వచ్చాడు. భయంకరమైన పరిస్థితుల నుంచి మోషేను కాపాడుతూ వచ్చాడు. మోషేకు ట్రైనింగ్ ఇవ్వడానికి, తర్ఫీదు ఇవ్వడానికి మిద్యానరణ్యములోనికి నడిపించాడు. 40 సంవత్సరాల ట్రైనింగ్ ఇచ్చాడు మోషేకు దేవుడు. దేవుని స్తోత్రం. ఆ ట్రైనింగ్ అనంతరం మళ్ళా దేవుడు దర్శించి మోషేను ఐగుప్తుకు పంపించి
ఐగుప్తు ఇనుప కొనుములో ఉన్నటువంటి ఆ భయంకర శ్రమలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించి అరణ్య మార్గములో నడిపిస్తున్నటువంటి దినాలవి. ఎర్ర సముద్రం ఎదురుగా వస్తే దాన్ని 2 పాయలుగా చేసి 6 నెలలు నడిపించాడు. అరణ్య యాత్రలో ఆకలేస్తే మన్నాను కురిపించాడు, దాహమేస్తే బండ నుంచి మధుర దళాన్ని పుట్టించి దాహాన్ని తీర్చాడు. ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు. వారి పాదాలు మాయకుండా, వస్త్రాలు మాయకుండా, పాదాలు వాయకుండా వారిని కాపాడుతూ వస్తున్నాడు. పగలేమో అగ్ని మేఘస్తంభములు కాపాడుతున్నాడు, పగల ఎండ దెబ్బ తగలకుండా. రాత్రి ఏమో అగ్ని స్తంభములో నుండి వారిని రాత్రి వేళ కూడా కాపాడుతూ వచ్చాడు. ఇంతగా కాపాడుతూ వస్తున్నటువంటి దైవ చిత్తాన్ని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు గ్రహించలేకపోయారండి. ఆయన చేసే కార్యాలు ఎన్నో అనుభవిస్తున్నారు, ఎన్నెన్నో అద్భుతాలు చూస్తున్నారు. కానీ దైవ సన్నిధిని ప్రేమించే మనసు వారికి లేదు. ఆ వారిని నడిపిస్తున్న నాయకుడైన మోషే తెలుసుకోగలిగాడు. అందుకే మోషే దేవుడితో మాట్లాడుతూ, దేవా నీ సన్నిధి మాతో రాకపోతే మేము ముందుకు వెళ్ళం అని మొరాయించాడంట మోషే. చూడండి, నిర్గమాకాండం 33వ అధ్యాయములు ఈ మాటలు ఉంటాయి. త్వరగా చదివితే ముందుకు వెళ్ళొచ్చు. నిర్గమాకాండం 33వ అధ్యాయం 14 నుంచి చదవండి. దయతో చెల్లుతారు అందరూ. మోషేతో దేవుడు మాట్లాడుతూ అన్నాడు, నా సన్నిధి మీతో ఉంచుతాను వస్తుంది, మీరు భయపడకండి అని చెప్పి, మరి దేవుని సన్నిధి ఎలాగ వారు అనుభవించాలో పరలోక రాజ్య నమూనాను మోషేకు చూపించాడంట దేవుడు. హల్లెలూయా. ఈ భూలోకములో ఉన్న మానవుడు పరలోకమందున్న దైవ సన్నిధిని అనుభవించాలంటే ఏ విధంగా వారు జీవించాలో ప్రత్యక్ష గుడారం అనే నమూనాను చూపించాడు మోషేకు. ప్రత్యక్ష గుడారం అనే నమూనా చూపించాడు. ఆ ప్రత్యక్ష గుడారములో ఆవరణ ఉంది, పరిశుద్ధ స్థలం ఉంది, అతి పరిశుద్ధమైన స్థలం ఉంది. 3 విభాగాలుగా చూపించాడు. పరలోకమందున్న దేవుని సన్నిధి భూలోకమందున్న మానవుడు అనుభవించాలంటే ఏ విధంగా మానవుడు జీవించాలో మానవానికి ప్రత్యక్ష గుడారం ద్వారా వెల్లడి చేశాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ భూలోకములో ఉండగానే మనం దేవుణ్ణి ఏ విధంగా సేవించాలో ఈ ఆవరణ అనే స్థలంలో చూపించి ఇచ్చాడు. అటువంటి వారే, అందుకని చూడండి బైబిల్ గ్రంథంలో ఆకాశము, మధ్యాకాశము, మహాకాశము అని రాయబడి ఉంది ప్రియులారా. కనుక ఈ 3 అంతర్లు కూడా దేవుడు ప్రత్యక్ష గుడారం ద్వారా వెల్లడి చేశాడు. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 1 నుంచి చదివితే ఈ ప్రత్యక్ష గుడారములో జరిగిన భక్తి కార్యాలు మనం చూస్తామండి. ఈ ప్రత్యక్ష గుడారములో జరిగించిన భక్తి క్రియలు, ఈ భక్తి కార్యాలు ఎవరైతే చేస్తారో వారే దైవ సన్నిధిని అనుభవించగలరని, దైవ సన్నిధిలోని ఆశీర్వాదాన్ని పొందగలరని దేవుడు నమూనా చూపించాడు. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 1 నుంచి త్వరగా 10 వచనాలు చదవండి. ప్రత్యక్ష గుడారం అనేది అక్షరార్థంగా ఆనాడు దేవదేవుడు ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చి ఆ ప్రత్యక్ష గుడారంలో ఏ విధంగా సేవ చేయాలో, ఏ విధంగా భక్తి చేయాలో, యాజకులు చేయవలసిన పని ఏమిటో ఇవన్నీ కూడా ఆ ప్రత్యక్ష గుడారములో చేయవలసిన భక్తి కార్యాలను దేవుడు వెల్లడి చేశారు. అది అక్షరార్థంగా వారు ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసుకుని యాజకులు నియమించుకుని ఆ రీతిగా వారు ఏటేటా బలులు అర్పిస్తూ ఆ యొక్క బలుల ద్వారా వచ్చిన రక్తాన్ని ఆ యొక్క యాజకులు అతి పరిశుద్ధ స్థలాలు దేవునికి సమర్పించేవారట. స్తోత్రం చెల్లించండి అందరూ. అయితే ప్రియులారా, ఈ మొదటి గుడారం అనబడే ప్రత్యక్ష గుడారం ద్వారా ఏ మానవుడు కూడా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించే అధికారము వారికి దొరకదు. అతి పరిశుద్ధ స్థలం కొరకు అందుకని వివరించే సఖ్యం కాదన్నాడు. అది పరలోకం. దేవుని స్తోత్రం. కానీ ఈ ప్రత్యక్ష గుడారము నమూనా
దేవుని మందిరానికి సాదృశ్యమై ఉన్నది. దేవుని స్తోత్రం చెల్లిందా మందిరం. ఆనాడు అక్షరార్థంగా ఇశ్రాయేలు ప్రజలు ఆ ప్రత్యక్ష గుడారములో దేవుని సేవిస్తూ ఉండేవారు. ఆ విధంగా సేవిస్తూ దైవ సన్నిధిని ప్రేమించే మనసు వారు కలిగి ఉండేవారండి. కనుక ప్రియులారా, మొదటి నిబంధన అనగా మొదటి గుడారం అనబడే ప్రత్యక్ష గుడారములో ఆ విధంగా భక్తి జరిగేది. ఎప్పటి వరకు జరిగిందంటే బైబిల్ గ్రంథంలో దీన్ని చాలా వివరంగా రాశాడు. చూడండి, అపోస్తుల కార్యాలు ఒకసారి చదవండి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 44 నుండి చదవండి. అక్కడ రాయబడ్డ ఈ మాటలు. ఇది పాత నిబంధన కాలపు చరిత్ర. దీన్ని సాక్ష్యపు గుడారం అని, ప్రత్యక్షపు గుడారం పేరు. ఆనాడు క్రీస్తు పూర్వం దేవుని ప్రజలను ఇశ్రాయేలీయులు ప్రత్యక్ష గుడారములో దైవ సన్నిధిని అనుభవించేవారు పరోక్షంగా. ఈ రీతిగా భక్తి చేస్తూ యెహోషువ కాలంలో కూడా ప్రత్యక్ష గుడారం ఉంది. ఇశ్రాయేల్ ప్రజలు దాంతో కూడా తీసుకుని వచ్చేవారు. చివరికి దావీదు కాలం వరకు కూడా ఈ ప్రత్యక్ష గుడారం అనేది ఉన్నది. దేవుని స్తోత్రం చెబుదామండి. పరిశుద్ధ స్థలములో మందసాన్ని ఏర్పాటు చేసి మరి వారు క్రియల ద్వారా ఎంతో భక్తి చేసేవారు ఆనాటి ప్రజలు. దావీదు కాలం వరకు ఈ ప్రత్యక్ష గుడారం అనేది ఉంది. ఈ ప్రత్యక్ష గుడారములోని ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు దేవుని సేవించేవారు, భక్తి కార్యాలు చేసేవారు. అయితే దావీదుకు ఒక ఆలోచన వచ్చిందటండి. మనము సరంబ వేసిన ఇళ్లలో ఉంటున్నాం, దేవుని మందసమేమో గుడారములు ఉంటుంది, అది మంచిది కాదని దేవునికి ఒక మందిరాన్ని కట్టాలని, గొప్ప ఆలయాన్ని నిర్మించాలని దావీదు అనేక రకాల విలువైనటువంటి వజ్రాలు, వైడూర్యాలు, బంగారము, వెండి, అనేకమైన లోహాలు సమకూర్చాడట. దేవునికి ఒక మందిరాన్ని కట్టాలనుకున్నాడట అండి. దేవుడు దావీదుకు తెలియజేశాడు, ఇదిగో నీ రక్తసిక్తమైన చేతులతో నా మందిరమును నీవు నిర్మించలేవు, నీ గర్భములో పుట్టబోతున్నవాడే నా మందిరమును నిర్మిస్తాడని చెప్పాడు. కింద వచనాలు చదవండి. ఇంకా అక్కడే రాజైన దావీదు కడదామనుకున్నాడు దేవునికి ఒక మందిరాన్ని యెరూషలేములో. ఆయన కట్టలేకపోయాడు. తన కుమారుడైన సొలొమోను కట్టించాడు యెరూషలేములో గొప్ప దేవాలయాన్ని. ఆ దేవాలయాన్ని కట్టి దేవుడికి ప్రార్థన చేశాడంట సొలొమోనుతో దేవుడు అంటున్నాడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం, నేను విశ్వమంతా నిండిన గొప్ప దేవుణ్ణి, నాకు ఏ పాటి మందిరాన్ని కట్టగలవు నీవు? నువ్వు కట్టిన మందిరములో నేను నివసించగలనా అని దేవుడు అడిగాడట. స్తోత్రం చెబుదాం అందరం. హల్లెలూయా. ఆకాశమే నా సింహాసనం, భూమి నా పాదపీఠమై విశ్వమంతా నిండి ఉన్నాను నేను. మరి నన్ను పట్టజాలని పట్టే మందిరం ఎక్కడుంది లోకంలో? నువ్వు కట్టిన మందిరములో నేను పట్టగలనా? దేవుడు మానవుని హస్తకృత్యములలో నివసించేవాడు కాడు. ఈ మానవుడు కట్టే మందిరాల్లో నివసించేవాడు కాదు దేవుడు. హల్లెలూయా అని దేవుడు సొలొమోనుతో చెప్పాడట. అది దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో చాలా వివరంగా ఉంది. అక్కడ సొలొమోను మందిరాన్ని కట్టిన తర్వాత దేవుడికి ప్రార్థన చేశాడు. అక్కడ చదవండి, 7:12 నుంచి చదవండి అమ్మా. రాజైన సొలొమోను దేవాలయాన్ని నిర్మించిన తరువాత దేవునికి ప్రార్థన చేసే దేవుడు అన్నాడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం, విశ్వమంతా నిండిన వాడిని నేను, ఈ మందిరము నన్ను మందిరములో నేను నివసించగలనా అని దేవుడు అడిగితే మోషే అన్నాడంటే, దేవా నువ్వు ఆకాశము నీ సింహాసనం, భూమి పాదపీఠ, విశ్వమంతా నిండిన దేవుడు అని నాకు తెలుసు. అయితే ఈ మందిరములో నీ మహిమను పంపించండి. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఈ మందిరములోనికి మహిమను పంపించమని ప్రార్థన చేస్తే, ఇదిగో ఈ మందిరములోకి నా పేరు పెట్టబడిన జనులు వచ్చినప్పుడు వారు తమ్ము తామును తగ్గించుకోవాలి, చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు నాకు ప్రార్థన చేస్తే వారి ప్రార్థన నేను ఆలకిస్తాను, నా చెవి యొగ్గి వింటాను, నా కనుదృష్టి వారిపై ఉంచుతాను, ఈ స్థలాన్ని నేను దీవిస్తాను,
ఇది నా మందిరముగా నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుని మందిరాలకు ఒక పేరు ఉంది. ఏం పేరు అది? ప్రార్థనా మందిరాలని. అందుకే ఈ మందిరము సమస్త జనులకు, అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది అన్నాడు. కనుక ప్రార్థన చేయడానికి, దేవుణ్ణి ప్రార్థించడానికి మనం ఏర్పాటు చేసిన మందిరాలు ఇవి. అందుకని దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు అంటాడు. కనుక ఎప్పుడైతే మనము మనల్ని మనం తగ్గించుకుంటామో, చెడు మార్గాన్ని చెడు ఆలోచనలు, చెడు తలంపులు విడిచిపెడతామో, అప్పుడే మనం ప్రార్థన చేయగలం. అప్పుడు ఆయన ప్రార్థన చేసిన ప్రార్థన వింటాడు, మనపై దృష్టి ఉంచుతాడు, మన ప్రార్థనలకు ప్రతిఫలం ఇస్తాడు, మనల్ని దీవించడం ప్రారంభిస్తాడు. స్తోత్రం చెబుతాం అందరం. ఇది సొలొమోను, రాజైన సొలొమోనుకి దేవుడు తెలియజేసిన మాటలంటివి. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మందిరాలు కట్టబడుతున్నాయి. ఎక్కడ ఎటువంటి గొప్ప మందిరం కట్టినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి మందిరాలు కట్టినా కానీ ఆ మందిరము ప్రార్థనా మందిరమే కానీ దేవుని మందిరము కానే కాదు, దేవుడు నివసించే స్థలం కాదు. ఎందుకంటే అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి అందుకే రావాల్సి వచ్చిందండి. అదే అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో రాశాడు ఈ విషయాన్ని. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 21 నుంచి చదవండి దయతో. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో మోషే మాట్లాడుతున్న మాటలు ఉన్నాయి ఇక్కడ. ప్రియులారా, అన్నిటికీ కుదురుపాటు కాలములు వస్తాయని దేవుడు ప్రవక్తల నోట మాట్లాడుతూనే వచ్చాడు. ఎందుకంటే దైవ సన్నిధిలో ఉన్నటువంటి ఆనందాన్ని ఈ మానవులు ఏ విధంగా అనుభవించగలరో ఆ దేవదేవుడు మానవులకు తెలియజేస్తూనే వచ్చాడు ప్రవక్తల ద్వారా. అందుకే అంటాడు, పూర్వకాలమున నానా సమయాల్లో నానా రీతిలుగా ప్రవక్తల ద్వారా కూడా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు అంటాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. ఆనాడు ప్రవక్తలందరూ చెప్పారు, మోషే కూడా చెప్పాడు, నాలాంటి ఒక ప్రవక్తను మీలోంచి దేవుడు పుట్టించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మాట మీరు వింటే ఆశీర్వదించబడతారు, ఆయన మాట వినని వారు సర్వ నాశనమవుతారని మోషే చెప్పాడు. ప్రవక్తలు ఎందరో చెబుతూ వచ్చారు. అంతేకాదు అబ్రహాముతో దేవుడు ముందు చెప్పాడు, ఇదిగో నీ వంశము ద్వారా నేను అనేకులను ఆశీర్వదించబోతున్నానని అబ్రహాముతో కూడా దేవుడు చెప్పాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. బిగ్గరగా దేవుని స్తోత్రం చెల్లిందమ్మా. హల్లెలూయా. ఆది నుంచి దేవుడు చెప్తూనే ఉన్నాడు, అన్నిటికీ కుదురుపాటు కాలములు రాబోతున్నాయి, నా సన్నిధి మానవాళికి అనుగ్రహించబోతున్నాను, నా సన్నిధిని అనుభవించే వారిగా మానవులను చేయబోతున్నాను. నిత్యము నా సన్నిధిని అనుభవిస్తూ నా సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని ఈ మానవులు అనుభవించడానికి కొరకు నేను ఒక ప్రవక్తను పంపించబోతున్నానన్నాడు. హల్లెలూయా. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారండి. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. అందుకన్నాడు, ఆయన తన సేవకుణ్ణి పుట్టించి సమస్త దుష్టత్వము నుండి మనలను మూసేశారు. ఇప్పుడే దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపెనని చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా ఎవరి వద్దకు వచ్చాడు? యూదుల మధ్యకే వచ్చాడండి. దేవుడు ఏర్పరిచిన ప్రజలైన ఆనాడు యూదుల మధ్యకే ఆయన వచ్చాడు. అందుకే యోహాను సువార్తలో రాశాడు, ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను కానీ ఆయనను వారు అంగీకరించలేదు అన్నారు. స్తోత్రం చెబుదాం అందరం. ఆ క్రీస్తే యేసుగా యూదా గోత్రములోనే పుట్టాడు. ఆయన యూదుడిగానే భూలోకానికి రావాల్సి వచ్చింది. కారణం ఏమిటంటే ప్రియులారా, దైవ సన్నిధి వారిలో
కలగ చేయాలని, నిత్యము దైవ సన్నిధిని అనుభవించేవారిగా దేవుడు ఏర్పరచుకున్న ప్రజలైన ఆనాటి యూదులను దేవుడు ముందు సిద్ధపరచాలని, దేవుని సన్నిధిలోని ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని వారు అనుభవిస్తూ వారు లోకానికి ఒక మాదిరిగా చెయ్యాలని దేవదేవుడు యూదుల మధ్యనే ఆయన పుట్టవలసి వచ్చింది. హల్లెలూయా. యూదుడిగా భూలోకానికి రావాల్సి వచ్చింది, కానీ ఆనాడు యూదులు ఆయనను అంగీకరించలేదు. యేసునే క్రీస్తుగా వారు అంగీకరించలేదు. ప్రియులారా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే ఆయన అంగీకరించారో వారే ఆయన పిల్లలగుటకు అధికారం ఇచ్చాడట. చదవండి ఆ మాటలు, యోహాను సువార్తలో ఉన్నాయి. యూదులు ఆయన అంగీకరించలేదు. ఆయన సన్నిధిని అనుభవించేవారిగా, నిత్యమైన సన్నిధిలో నివసించేవారిగా చేయాలని ప్రభు అయిన క్రీస్తు భూలోకానికి వస్తే యేసుగా వారు ఆయన అంగీకరించకుండా సిలువకు అప్పగించారు. దేవుని స్తోత్రం. ఈనాడు మనం సిలువ వేయబడిన క్రీస్తు యేసును అంగీకరించాము కనుకనే మనం ఆయన పిల్లలుగా మార్చబడ్డాం. దేవుని స్తోత్రం. ఏ విధంగా ఆయన పిల్లలుగా మనం చేశాడో కొలసీ పత్రిక 1వ అధ్యాయం 13 నుంచి చదవని దయతో కొలసీ పౌలు గారు చెప్తున్న అద్భుతమైన సాక్ష్యం. ఈ యేసుక్రీస్తు వారు ఎవరో వివరించాడండి ఆయన. యేసుక్రీస్తు వారు ఎవరంటే ఆయన సర్వమును సృజించిన దేవుడు. ఆయన లేకుండా లోకములు ఏదీ కలగలేదు. మాట ద్వారా సృష్టిని చేసిన వాడు ఆయనే. సమస్త మానవాళిని సృజించిన వాడు ఆయనే. సమస్తమును కలుగు చేసిన వాడు ఆయనే. ఆయన మరణించి తిరిగి లేచుట వలన ఆయన ఆది సంభూతుడిగా లోకములో ఎంచబడ్డాడు అని చెబుతూ ఈ 13వ వచనంలో అంటాడు. ముందుగా ఆయన ఏం చేశాడంటే, మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి కుమారుని యొక్క రాజ్య వారసులుగా చేశాడు. ఆయన యందు మనకు విమోచన ఉంది, పాప క్షమాపణ ఉంది. దేవుని స్తోత్రం చెబుదామండి. ప్రభు అయిన క్రీస్తు యేసుగా ఎందుకు భూలోకానికి వచ్చారంటే ప్రియులారా, ఏ చెడుగైతే మానవుణ్ణి దైవ సన్నిధిని అనుభవించకుండా చేస్తుందో, దైవ సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాన్ని పొందుకోకుండా, నిత్య జీవానికి వారసుడు కాకుండా మానవుణ్ణి నిత్యనాశనం నడిపిస్తుందో, అటువంటి చెడుగును తొలగించడానికి ప్రభు అయిన క్రీస్తు యేసుగా భూలోకానికి రావాల్సి వచ్చింది. మొట్టమొదటిగా యూదుల్లో ఉన్న చెడుతనాన్ని తొలగించాలనుకున్నాడు, కానీ వారు అంగీకరించలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆయన చేసిన కల్వరి శిలువ యాగము ద్వారా సమస్త మానవుల్లో ఉన్న చెడుతనాన్ని తొలగించిన వాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఆయన శిలువలో కార్చిన పరిశుద్ధ రక్తమే మానవాళిలో దాగి ఉన్న చెడుతనాన్ని తుడిచివేసేది. గత రాత్రి ప్రభుదే మాట్లాడాడు. మనం ఎప్పుడైతే ఆ ప్రభుకు అప్పగించుకుంటామో అప్పుడైన రక్తాన్ని మన హృదయములో ప్రోక్షించి మనలో ఉన్న చెడుతనాన్ని తొలగించి వేస్తాడు. అంధకార సంబంధమైన అధికారి అయిన సాతాను యొక్క కబంధ హస్తాలోంచి మనల్ని విడిపించి ఆయన రాజ్య వారసులుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనగానే నీతికి రాజ్యానికి వారసులుగా మారుస్తాడు. అంతేకాదు మనలో ఉన్న చెడుతనాన్ని పూర్తిగా తొలగించి వేస్తాడు. అందుకొరకే ఆయన కల్వరి శిలువలో యాగమయ్యాడండి. మునుపు మనం దేవునికి దూరస్తులం, మన యూదులం కాము. పుట్టుకలో అన్యజనాంగం, దేవుణ్ణి ఎరగని వారం మనం, దేవునికి దూరముగా ఉన్నవారం. దైవ సన్నిధికి దూరంగా ఉన్న మనలను దైవ సన్నిధిని అనుభవించేవారుగా, ఆయన సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించడం కొరకు ఆయన కల్వరి శిలువలో యాగమై ఆయన కార్చిన రక్తము ద్వారా మనల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా చేసి ఆయన సన్నిధిలో నిలవబెట్టాలనుకున్నాడు ఆయన. అందుకే ఆయన కల్వరి శిలువలో యాగమయ్యాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. బిగ్గరగా దేవుని స్తుతిందామండి. హల్లెలూయా, హల్లెలూయా.
స్తోత్రం చెప్పండి అందరూ. ఏ పురుగు కనపడకూడదు, చంపేలా అన్నేనాయి. అక్కడ పురుగు ఉందని చూడు, చంపేరా. ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి చేసిన కల్వరి శిలువ యాగము ద్వారా మనలో ఉన్న చెడుతనం తొలగించబడింది. నిజముగా మనం నమ్మినట్లయితే ఆయనకు మనం అప్పగించుకోకుండా ఉండలేం. ఆయనకి ఎవరైతే అప్పగించుకుంటారో వారి హృదయంలోనికి ఆయన పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షిస్తాడు. వారి హృదయాన్ని పడిన మాలిన్యాన్ని కడిగి వేస్తాడు. మనస్సాక్షిని శుద్ధీకరిస్తాడు. ఎప్పుడైతే ఎవరి హృదయం అయితే పరిశుద్ధపరచబడతాదో, ఎవరు మనస్సాక్షి అయితే నిర్మలముగా మార్చబడతాదో వారి దైవ సన్నిధిని అనుభవిస్తారు. హల్లెలూయా. బిగ్గరగా దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. దాన్య కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో పౌలు భక్తుడు తెలియజేశాడండి. చదవండి ఆ మాట ఒకసారి. దేవుడు మానవుడిని ఆయన మందిరముగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడండి. ఆదిలో దేవుడు మానవుని సృజించింది అందుకొరకు, ఈ మానవుల్లో నివసించాలని, ఈ మానవుల్లోనైన సన్నిధి నుంచి ఆయనలో ఉన్న ఆశీర్వాదాలని మానవునికి ఇవ్వాలని దేవదేవుడు మానవుని తన రూపములో తన పోలికలో సృజించుకున్నాడు. కానీ ఆది మానవుడు ఈ దైవ సంకల్పాన్ని గుర్తించలేదండి. తినకూడదని వృక్షఫలాన్ని తిని చెడుగును ఆస్వాదించాడు. ఆ చెడుగు ఎప్పుడైతే ఆది మానవులకు వచ్చిందో దైవ సన్నిధికి శాశ్వతంగా దూరమైపోయాడు. దైవ సన్నిధికి శాశ్వతంగా దూరమైపోయిన మానవుణ్ణి మళ్ళా దైవ సన్నిధిని అనుభవించేవాడిగా చేయడం కొరకే ఆయన రెండవ కడపటి ఆదాముగా ప్రభువైన అయిన క్రీస్తు యేసు భూలోకానికి రావాల్సి వచ్చింది 2025 సంవత్సరాల క్రితం. స్తోత్రం చెప్తారా? ఆయన భూలోకానికి వచ్చి ఏ పాపం లేని ప్రభువారు పాపులమైన మన కొరకు చెడుగుతో నింపబడి పాపులుగా జీవిస్తున్న మానవాళిని ఆ శాపం నుండి విడిపించడం కొరకు, ఆ శాపగ్రస్తమైన జీవితాన్ని నుంచి విడిపించడం కొరకు ఆయన సిలువలో శాపమయ్యాడు. హల్లెలూయా. ఆ సిలువలో కార్చిన పరిశుద్ధ రక్తమే ప్రియులారా ప్రతి మానవులను చెడుతనాన్ని కడిగి వేసేదిగుంది, పవిత్రపరిచేదిగుంది. కనుక ఎవరైతే నమ్మి బాప్తిసం పొంది ఆయన మార్గములోకి వచ్చి ఆయనకు అప్పగించుకుంటారో వారి హృదయములోనే ఆ పవిత్ర రక్తం ప్రోక్షించబడుతుంది. హల్లెలూయా. ఎవరి హృదయములో క్రీస్తు రక్తం ప్రోక్షించబడతాదో వారి హృదయం పవిత్రపరచబడుతుంది. చెడుతనానికి విడుదల పొందుకుంటారు, దుష్టత్వానికి విడుదల పొందుకుంటారు. పవిత్రమైన హృదయం గలవారిగా, నిర్మలమైన మనస్సాక్షి గలవారిగా మార్చబడతారు. అప్పుడే దేవుని సన్నిధి వారి హృదయములోకి వస్తుంది. హల్లెలూయా. దేవుని సన్నిధి ఎప్పుడైతే మన హృదయములోకి వస్తుందో మనమే దేవునికి ఒక మందిరముగా మారిపోతామండి. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెబుదామా? నీ మందిరమై నేనుండగా నా ముందుండి నడిపించమని చక్కని పాటలు రాశారు. ఈ పాత పాటలు చాలామంది పాడలేదు. నేను ఎత్తితే మీరు అందుకుంటే పాడగలను నేను. స్తోత్రం చెల్లించండి అందరూ. దేవుని మందిరముగా మానిపోతే దేవుని సన్నిధి మనలో ఉండి మనల్ని నడిపిస్తుంది. స్తోత్రం చెల్లిస్తారు అందరూ. అందుకే యథార్థవంతులను బలపరచడానికి అన్నాడు. అంటే యథార్థమైన హృదయం అనగా పవిత్రపరచబడిన హృదయం, క్రీస్తు రక్తములో కడగబడిన హృదయముగా మన హృదయం ఉంటే దేవుని సన్నిధే మన హృదయంలోకి వస్తుంది. దైవ సన్నిధి మన హృదయములోకి వస్తుంది. అప్పుడే మనం దేవునికి మందిరముగా మార్చబడతాం, దేవుని ఆలయముగా మారిపోతాం. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. అందుకే ప్రార్థనా మందిరాలు సమాజముగా అనేక మందిని సమకూర్చి దేవుని వాక్యము ద్వారా వారిని హెచ్చరించి ఎవరైతే దేవుని వాక్యానికి లోబడి ఆ ప్రభువుకు అప్పగించుకుంటారో వారి హృదయమే దేవుని సన్నిధిని అనుభవించే పరిశుద్ధ స్థలముగా మార్చబడుతుందని, వారే దేవునికి ఒక మందిరముగా మార్చబడతారని, దేవుని ఆలయముగా మార్చబడతారని ఇక్కడ దేవుని మందిరములో, ప్రార్థనా మందిరములో ప్రయాసపడుతున్నామండి. స్తోత్రం చెల్లించింది అందరూ. మనం ఎందుకు వెళ్ళాలి దేశ అచ్చు కంటే మన హృదయాన్ని పవిత్రపరచుకోవడానికి, దైవ సన్నిధిని నిత్యం అనుభవించేవారిగా మనం ఉండడానికి,
మనమే ఒక దేవుని మందిరముగా మార్చబడ్డానికి దేవుని చర్చికి వెళ్ళాలి. ఇంతకైనా స్తోత్రం చెబుదామండి. వస్తారు, వెళ్ళిపోతున్నారు, కానీ సత్యాన్ని తెలుసుకోవాలి. ఈ దేవుని మందిరం కానీ ఎప్పుడైతే మార్చబడతావో, నీలో దేవుని సన్నిధి ఎప్పుడైతే వస్తుందో, నీ అనుభవం ఎలా ఉంటుందో తెలుసా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి చదివితే అక్కడ రాయబడింది. ప్రియులారా, మన రక్షణ పొందితే సరిపోదు, రక్షణ మార్గంలోకి వస్తే సరిపోదు, ప్రభువును గూర్చి అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తమే నా హృదయాన్ని పవిత్రపరిచేదని, ఆయన సన్నిధిని అనుభవించే స్థలముగా మార్చేదని, నేను ఒక దేవునికి మందిరముగా ఆలయముగా మార్చేదని సత్యాన్ని ఎవరైతే గ్రహిస్తారో వారే నిజమైన దేవుని బిడ్డలు. అటువంటి వారట సంపూర్ణ భక్తి చేసేవారట, మాన్యత కలిగి జీవించేవారట. అటువంటి వారు సుఖముగా నెమ్మదిగా బ్రతకాలంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తారంటండి వారు. హల్లెలూయా. వారి కోసమే కాదు, నశించిపోతున్న మానవాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తారట. అయ్యా, నన్ను నీ మందిరముగా మార్చుకున్నావు, ఇదిగో మానవులందరూ నీ మందిరముగా మార్చబడాలి నాయనా, నశించిపోతున్న వారు నిత్య జీవాన్ని పొందాలని మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తావు, రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేస్తావు, యాచన చేస్తావు, కృతజ్ఞతాపూర్వకం విన్నపాలు దేవుడికి తెలియజేసుకుంటావు. దేవుని స్తోత్రం. అదే యెరూషలేము కొరకు ప్రార్థించమంటది. యెరూషలేము అనగా దేవుని మందిరం, యెరూషలేము అనగా దేవుని సన్నిధి, దేవుడు నివసించే స్థలం. కనుక ఈనాడు ప్రతి ఒక్కరు కూడా, మనిషి కాబట్టి ప్రతి మానవుడు కూడా ఒక దేవుని సన్నిధిని అనుభవించేవారిగా మారిపోవాలి. యెరూషలేముగా కట్టబడాలి. అందరూ కూడా దేవునికి ఇష్టమైన పట్టణముగా కట్టబడాలి. అది దేవుని ఉద్దేశం అండి. ఈ లోకములో మనం దేవునికి ఇష్టమైన పట్టణముగా, దేవుని మందిరంగా కట్టబడినప్పుడే పరలోక పట్టణాన్ని మనం చేరగలం. దేవుని స్తోత్రం చెల్లిస్తారు అందరూ. ఇదే దేవుని సత్యం అంటే. ఈ 122వ కీర్తన చెప్తున్న సత్యం అది. యెరూషలేము కొరకు ప్రార్థన చేయడం అంటే నశించిపోతున్న ప్రజలందరూ కూడా దేవుని రక్షణ చూడాలి, దైవ సన్నిధిని అనుభవించాలి. వారు కూడా దేవునికి ఒక మందిరముగా, దేవునికి ఇష్టమైన స్థలముగా మార్చబడాలని ఉద్దేశము కలిగిన వారి అందరి కొరకు ప్రార్థన చేస్తారు. నేను ఏ విధంగా అయితే దేవుని మందిరంగా మార్చబడ్డానో, నా గ్రామంలో ఉన్నవారు, పరిసర ప్రాంతంలో ఉన్నవారు, రాష్ట్రాల్లో, దేశాల్లో, ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన ప్రజలందరూ కూడా దేవుని మందిరముగా కట్టబడాలని ప్రార్థన చేస్తాం, యాచన చేస్తాం, కృతజ్ఞతాపూర్వకంగా దేవుడికి విన్నవించుకుంటాం. అప్పుడే దేవదేవుడు మనలను అన్ని విధాల అభివృద్ధిపరుస్తాడు, వర్ధిల్లింపజేస్తాడు. అటువంటి అనుభవం నాకు కావాలని ఆశ నీకుంటే ఉన్నపాటినే ఉన్న చోటు లేచి నిలబడండి. దయతో ప్రార్థన చేద్దాం. బలపరచండి, బలహీనులు ఉన్నారు, బలపరచండి నాయన. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు, వారి గర్భాలు తెరవండి. గర్భవతులు ఉన్నారు, ఆరోగ్యాలు దయచేయండి అయా. బాలింతలకు బలం, చిన్న బిడ్డలు దయకేటి ఉంచండి. యవనస్తులు, సండే స్కూల్ బిడ్డలు దీవించండి. వివాహ ప్రతి వారికి మార్గాలు తెరవండి. వివాహమైన వైవిక జీవితాలు సుఖమయించండి. మందిర నిర్మాణంలోనూ పరిచయలో సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించునైనా. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉంటున్న సంఘ బిడ్డలందరిపై నీ కాపుదలకు అందిస్తుంచండి. ఈ భయంకర యుద్ధ వాతావరణం బట్టి ఎటువంటి నష్టం, ఎటువంటి కష్టం వారు వాటిల్లకుండా సురక్షితంగా వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నా. వారి స్వదేశాలకు సురక్షితంగా వారిని చేర్చమని వేడుకుంటున్నాం ప్రభువా. యుద్ధ వాతావరణం అణిచివేయండి అయ్యా, నెమ్మది గల దినాలు దయచేయండి అయ్యా. అంతేకాకుండా విద్యా సంవత్సరములో ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాల్లో ఉంటూ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను, రాయబోతున్న బిడ్డలను దీవించండి. ఇగో 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నారు నాయన, ఇంకా కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి ముందు. దయతో ఆ బిడ్డలు అనారోగ్యంతో ఉన్నవారిని ఆరోగ్యం ఇచ్చి, బలహీనలు బలపరిచి, రాయబోతున్నటువంటి సబ్జెక్టులు కూడా మంచిగా రాసి విజయం పొందడానికి కృపనివ్వండి. ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని బలపరచండి ప్రభు. నీకు వందనాలయ్యా. సంఘ బిడ్డలందరినీ దీవించు నాయన. ఇటీవల అకాల మరణ పొందిన సూరిబాబు తల్లిదండ్రులకు ఆదరణ ఓదార్పు ఇవ్వండి. మాకే సంతోష్ గారి యొక్క భార్య బిడ్డలను ఆదరించండి, ఓదార్చండి, ధైర్యపరిచి వారికి జీవనోపాధి కలిగిన మార్గాన్ని సిద్ధపరిచి వారిని నడిపించు రాజా. నీకు వందనాలు. ఇదిగో నీ ప్రియ బిడ్డలందరినీ దీవించమని, ఆశీర్వదించి సహాయం చేయమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం
భక్తులారా మనకి మన కుటుంబాలకును లోకములో క్రీస్తు యేసును ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృపా సమాధానం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం. అపవాది క్రియలు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. సెలవు.